మంగళగిరి రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రధాన సమాచార కమిషనర్గా వజ్జా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవనీయులు హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ గారికి మరియు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి మరియు ఇతర మంత్రివర్గానికి, చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఇది పదవిగానో లేదా ఇది ఒక అలంకారప్రాయంగానో ఉండేది కాదు అని నమ్మి నా మీద ఈ గురుతర బాధ్యత పెట్టారు. మేము సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవటానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సమాచార కమిషను ప్రతి ఒక్కళ్ళకి ఎవరైతే సమాచారాన్ని రాజ్యాంగం ద్వారా పొందే హక్కు కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరికి అది కల్పించే పెద్ద గురుతర బాధ్యత మా మీద పెట్టారండి. మేము తూచా తప్పకుండా అది అమలు చేసి రాజ్యాంగాన్ని, చట్టాన్ని అమలు చేస్తూ సమాచారాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రస్తుతం అయితే సమాచారాన్ని పొందటానికి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ దగ్గర అప్లికేషన్ పెడితే 30 రోజులు టైం అంటున్నారు. 30 రోజులు టైము కాదండి. అది మీ దగ్గర సమాచారం అందుబాటులో ఉంటే ఇమీడియట్గా ఇవ్వాలి. 30 రోజుల దాకా అట్టిపెట్టి ఆ తర్వాత ఇస్తానను, 30 రోజుల దాకా ఉంచుకొని తర్వాత ఇవ్వచ్చను, 30వ రోజు ఇవ్వచ్చు అనేది కరెక్ట్ కాదండి. మీ ఆఫీసులో అవైలబిలిటీ ఉంటే 24 గంటల్లో లేదా 2వ రోజు 3వ రోజు ఇవ్వాల్సిన బాధ్యత అధికారులకు ఉంది. అలా ఈ రోజు నుంచి ఇస్తారని మేము నమ్ముతున్నాం. అక్కడి నుంచి మా దగ్గర అక్కడ ఎవరైనా అధికారులు కనుక దాన్ని తూచా తప్పకుండా పాటించకుండా వాళ్ళకున్న హక్కుని, ప్రజలకున్న హక్కుని మీరు అమలు గనక చేయకపోతే ఈ చట్టం ద్వారా మాకు వచ్చిన సంక్రమించిన అధికారాలని ఉపయోగించి ఖచ్చితంగా సమాచారాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తామండి. ఈ ప్రభుత్వం మా మీద ఉంచిన ఈ గురుతర బాధ్యతని నెరవేరుస్తాం. రెండోది, ఈ సమాచార హక్కు మీ ఆస్తులకు సంబంధించింది కానీ, మీ వ్యవహారాలకు సంబంధించింది కానీ, వ్యక్తిగత గోప్యతకు భంగం లేనటువంటి ప్రతి సమాచారాన్ని కోరే హక్కు ప్రతి పౌరుడికి ఉందండి. ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే, అవన్నీ అందుబాటులో పెట్టాల్సిందే. అయితే అలా పెట్టేదానికి మా వంతు మేము కృషి చేస్తాం. మీడియా ద్వారా సమాచార హక్కు చట్టాన్ని అవగాహన కల్పించడానికి ప్రజలకు కూడా మాతో మీరు కూడా సహకరించి మీ తోడ్పాటు కూడా మాకు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నానండి. ఈ సమాచార కమిషన్లో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పటికే 14,000 పైచిలకు కేసులు సెకండ్ అప్పీల్స్ ఇక్కడ పెండింగ్ ఉన్నాయండి. నా సోదర కమిషనర్ల యొక్క వాళ్ళ సహకారంతో సాధ్యమైనంత త్వరగా ఇవన్నీ డిస్పోజల్ చేసి ప్రజలకు ఆ సమాచారాన్ని అందించేగా మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. దానికి అధికారులు కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అన్నాడు.